లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. పిటిషన్కు సంబంధించిన కవిత తరపు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. పిటిషన్కు సంబంధించిన కవిత తరపు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తున్నారు. ఇక కవిత బెయిల్ పిటిషన్కు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. సో ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితకు సంబంధించిన ఈరోజు బెయిల్ పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సూర్యకాంత శర్మ ధర్మాసనం విచారణ జరిపింది. ఇప్పుడు సిబిఐ ఇటు ఈడీ కేసులో 2 కేసుల్లో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. దానిపైన సుదీర్ఘంగా వాదనలు కొనసాగి నిన్న గత వారము పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఈరోజు కేసును వింటామంటూ గతంలో జడ్జి చెప్పారు. సో ఆ విధంగానే ఈరోజు వాదనలు జరిగాయి. ఓన్లీ కవిత తరపు న్యాయవాదులు మాత్రమే వాదనలు వినిపించారు. ఏదైతే విక్రమ్ చౌదరి ఏదైతే కవిత తరపు న్యాయవాదిలో దాదాపు 40 నిమిషాల పాటు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా అనేక విషయాల్లో ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే ఇది చట్టపరంగా జరిగిన అరెస్టు కాదు, ఇది అక్రమంగా జరిగిన అరెస్టు ఆయన అంటూ కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు కూడా మహిళల విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదు, ఈ కేసు నమోదు చేసినప్పుడు కవిత పేరు లేదు, ఈ విషయంలో సమీర్ బుచ్చిబాబు మాగుంట పేరు చెప్పారు, బెయిల్కి గ్రౌండ్స్ ఉన్నా ఏమిటి అని అడిగి జడ్జి ప్రశ్న పదే అడిగారు. కేసు గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను. సో కవిత అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, దానివల్ల వచ్చే లాభం ఏంటి అనే దాన్ని కూడా ఆమె న్యాయవాది ప్రశ్నలు వినిపించారు. సో గత సంవత్సరం మార్చిలో దీనికి సంబంధించిన వాదనలు జరిగాయి. దీనికి సంబంధించిన కవిత దాదాపు 3 రోజుల పాటు సుదీర్ఘంగా ఈడీ కార్యాలయానికి వెళ్ళి ఆమె స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఆ సందర్భంలో ఆమె ఫోన్లు కూడా తీసుకున్నారు. సో ఫోన్లు తీసుకోవడం అనేది ఒక మంచి చర్య కాదు, ఎందుకంటే ఆమెకు సంబంధించిన ప్రైవసీకి సంబంధించిన విషయం అవన్నీ ఈడీ అధికారులు తీసుకున్నారు. సో నా ఫోన్లు అయితే డేటా డిలీట్ చేశారని ప్రస్తావిస్తుంది ఈడీ. సో దానికి సంబంధించింది అయితే నేను అప్డేటెడ్ ఫోన్స్ తీసుకున్నా కాబట్టి నా పాత ఫోన్స్ అన్నిటినీ నా పని మనుషులకు ఇచ్చాను, వాళ్ళు పూర్తిగా అందులో డేటాను తీసేశారు. సో దాన్ని మొత్తం క్లీన్ చేసి వాళ్ళు వాడుకుంటున్నారు, అందులో నా తప్పేం లేదంటూ కవిత న్యాయవాది ప్రస్తావించారు. సో అదేవిధంగా ఏదైతే రైట్ టు ప్రైవసీకి భంగం కలిగించారు. సో అదే కొన్ని విషయాల్లో ఇది మాగుంట శ్రీనివాస్ రెడ్డికి నాకు వ్యతిరేకంగా 164 స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ల తర్వాత 50 కోట్ల ఫండ్స్ని బీజేపీ పార్టీకి ఇచ్చారు, అది బాండ్ల రూపంలో ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఒక రాజకీయ కుట్ర జరిగింది. డబ్బులు ఇవ్వడం వల్ల మాగుంట శ్రీనివాస్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు, నాకెందుకు బెయిల్ ఇవ్వరంటూ కవిత తరపు న్యాయవాదులను వాదనలు వినిపించారు. దాదాపు అయితే సుప్రీంకోర్టుకి చెప్పిన తర్వాత కూడా మాట తప్పి అరెస్ట్ చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టులో ఈడీ కోర్టు ధిక్కరణ కేసుకు పాల్పడ్డారంటూ ఆమె తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. సో మాకు సమాచారం లేకుండానే సిబిఐ అరెస్ట్ చేసింది, సాయంత్రం తర్వాత అరెస్ట్ చేసింది, ఇది అక్రమ అరెస్టు, నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను రాజకీయ నాయకులను ప్రజాక్షేత్రంలో ఉన్నారు, పిల్లలు చూసుకునే బాధ్యత నాకు ఉంది కాబట్టి బెయిల్ పొందేందుకు అన్ని హక్కులు నాకు ఉన్నాయి కాబట్టి నాకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టు దృష్టికి విక్రమ్ చౌదరి ఏదైతే కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారో దాదాపు 40 నిమిషాల పాటు సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత కోర్టు రేపు మరింత అంటే రేపు ఈడీ అటు సిబిఐ వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు సిబిఐ ఈడీ కొన్ని వీటికి సమాధానం ఇవ్వలేకపోయింది, వాటినన్నింటినీ రేపు మొత్తం పూర్తి వివరాలు చెప్తామంటూ ఈడీ అటు సిబిఐ కోర్టుకు వివరించింది. సో రేపటికి కేసు వాయిదా వేసింది, రేపు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ కేసు విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సో విచారణ తర్వాత మరిన్ని ఏదైతే ఈడీకి కౌంటర్గా కవిత తరపు న్యాయవాదులను కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.